హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల మరియు ఉద్యోగ సంఘాల యొక్క పరిస్థితి మరీ దారుణంగా తయారైందండి. గత 2 నెలల నుంచి వాళ్ళకి రావాల్సిన ఈ బకాయిలు లేదంటే వాళ్ళ డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ గురించి అటు ప్రెస్ మీద వచ్చి చెప్తున్నా కూడాను, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకసారి మీటింగ్ జరిగింది, అఫీషియల్గా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగినా కూడాను సీఎం గారికి చెప్తానని చెప్పి కూడాను సుమారు నెల రోజులు అవుతున్నా కూడాను సీఎం గారు యాక్చువల్లీ ఈ నెల 10 తర్వాత మీటింగ్ జరుగుతుందని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే రన్ అయింది, కానీ కనీసం అది నిజంగా అయితే అమలు అవ్వలేదు. అప్పటికి ఈ ఏపీజేఏసీ నాయకులు కానీ మిగతా అసోసియేషన్స్ వాళ్ళు కానీ ఈ నెల 15 వరకు డెడ్ లైన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కనుక ఇలాగే ఎటువంటి సమాచారం లేకుండా ఈ ఉద్యోగ సంఘాలతో కనుక ఏ చర్చలు జరపలేకపోతే మనందరికీ తెలుసు ఖచ్చితంగా ఇంకా ధర్నాకి దిగుతామని వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోట్స్ అయితే వదులున్నారు కదా. నిన్న రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ జేఏసీ నాయకులు బొపరాజ్ వెంకటేశ్వర్లు గారు అయితే నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంకా యాక్షన్ మోడ్లో దిగాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇది ఎలక్షన్ ముందు ఇది ఖచ్చితంగా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం మన ఉపాధ్యాయులు కానీ లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చెప్పినా కూడాను చివరికి చూస్తే రావాల్సిన బకాయిలు 2 ఏళ్ళు దాటినా కూడా చర్చలతో మమ్మ అనిపిస్తున్నారే తప్ప ఎటువంటి మెటీరియలైజ్ అవ్వడం లేదని ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మాట వాస్తవం. ఉపాధ్యాయులు లేదంటే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళని ఎంత సముదాయించినా కూడాను ఆల్రెడీ 2 ఏళ్ల పీరియడ్ అయితే ఇవ్వాల్సిన వెయిటింగ్ పీరియడ్ కూడా దాటేసిన తర్వాత వాళ్ళ మీద ప్రెషర్ రావడంతో ఇంకా ఖచ్చితంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం వచ్చేసిందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ నెల 28వ తారీఖున విజయవాడలో రాష్ట్ర స్థాయి ఒక సదస్సు అయితే జరగబోతుంది. సో వీళ్ళందరూ మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లోనే సుమారు 20 నుంచి 22 అఫీషియల్ నోటిఫైడ్ అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చి రేపు 28న ఈ నెల అయితే ఈ రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో కండక్ట్ చేసి దాంట్లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను ఆ రోజే ప్రభుత్వ సిఎస్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వాలని అయితే నిన్న ప్రతిపాదించుకున్నారండి. సో ఎందుకంటే గత 2-3 నెలల నుంచి ఇదే జరుగుతుంది. ప్రెస్ మీదకి రావటం లేదంటే ఇలా టైమింగ్ చెప్పడం, గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి లేదు ప్రభుత్వం నుంచి సానుకూలంగానే ఉన్నారు మీ డిమాండ్స్ వింటారని చెప్పడం. ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది, మొత్తానికి విన్నారే తప్ప ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. సో దాంట్లో కూడాను ఒక ఈ మన ఇన్కమ్ బేస్డ్ లైక్ ఈ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఐటమ్స్ని దాన్ని సపరేట్ చేసి సీఎం గారి దృష్టిని తీసుకెళ్తామని చెప్పారే తప్ప అసలు ఈ వస్తున్నాయా, ఎంతవరకు ఈ డిమాండ్స్ నెరవేరబోతున్నాయంటే ఈవెన్ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. పోనీ ఈ నెలలో సీఎం గారు ఏమైనా చర్చకు పిలుస్తారేమో అని చూస్తే ఆ చర్చకు కూడా పిలవలేదు. సో ఇప్పుడు చర్చకు పిలిచినా మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఇంకో డేటు కానీ లేదంటే పోస్ట్ పోన్కి వెళ్ళే అవకాశం ఉందన్నట్టు. సో ఎలాగో పిలవలేదు కాబట్టి చర్చలకి ఇంకా 28వ తారీఖు ఖచ్చితంగా ఇంకా రాష్ట్ర స్థాయి సదస్సు చేపట్టాల్సిందేనని అయితే తీర్మానించుకున్నారండి. యాక్చువల్లీ వీళ్ళ మెయిన్ బాధ ఏంటంటే 2 ఏళ్ల నుంచి ఈ 40,000 కోట్లకి పైగా బకాయిలు ఉన్నాయి. సో అది ఎలా ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ ఆర్థికంగా మన రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి అయితే కొంచెం ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే సామాన్య ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే వచ్చిన ఆదాయం అంతా ప్రభుత్వం జీతాలకి పెన్షన్లకే ఇస్తుందన్న ఆ మాట సీఎం స్థాయిలో చంద్రబాబు గారు చెప్పిన తర్వాత సో ఆబ్వియస్లీ వీళ్ళు ధర్నాలకు వెళ్ళినా లేదంటే ఇలా ప్రెస్ స్టేట్మెంట్లకు ఇచ్చినా ఎంతో కొంత ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిసింది. సో ఇంత చేస్తున్నా కూడా అంటే ఎలక్షన్స్ టైంలో ఇది ఖచ్చితంగా ఫ్రెండ్లీ ప్రభుత్వమే తప్ప ఎటువంటి ఇబ్బంది పెట్టదని చెప్పిన తర్వాత ఇలా స్టేట్మెంట్లు ఇచ్చి డిఫెన్స్లో పడేసిన తర్వాత సో ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంకా ధర్నా కానీ సమ్మె కానీ చేయాల్సిన అవసరమే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కనుక చేయకపోతే భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా నష్టపోతాయి. సో ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే ప్రధాన డిమాండ్లలో అసలు పిఆర్సీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం, తక్షణమే 30% ఇప్పుడు ఐఆర్ ఇవ్వాలని అయితే ప్రకటించుకున్నారు. పెండింగ్లో ఉన్న 5 డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వడం, డిఏ ఎరియర్స్ బకాయిలు అలాగే ఉన్నాయి. సరెండర్ లీవ్స్ సంగతి అయితే అలాగే 1000 కోట్లు పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. నెక్స్ట్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ పెన్షన్ రిలేటెడ్ కానీ రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కానీ
ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందడంలో కానీ, ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లు, లేదంటే వాళ్ళ ప్రమోషన్ ఛానల్ ఫిక్సేషన్లో కానీ పేరుకు పోతే సుమారు 20కి పైగా ఇలా ముఖ్యమైన డిమాండ్స్ ఇన్ని పెట్టుకొని కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక్క డిఏతోనే సరిపెట్టుకోవడంతో ఆబ్వియస్లీ న్యాయంగా అడుగుతున్న డిమాండ్లే కాబట్టి ఇంకా చర్చలకి ఈ స్థావు లేదన్నట్టే తెలుస్తుందండి. సో పిలిచినా కూడాను మళ్ళీ రేపు చర్చించుకుంటాం చేస్తామంటే కుదిరిద్దో లేదో. ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఈ రోజు నుంచే మనకి అసెంబ్లీ సెషన్స్ కూడా మొదలయ్యాయి. సో చూడాలి, అటు ఎమ్మెల్సీలో కానీ లెజిస్లేటివ్ దాంట్లో కానీ ఇక్కడ కానీ ఏమైనా చర్చకి ఏమైనా ఉపాధ్యాయుల ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా. ఇంకోటి, ఈ సిపిఎస్ రద్దు చేయమని చాలా ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ జీపీ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్లోనే మంచిగా ఏమైనా ప్రపోజ్ చేస్తారంటే ఆ ప్రపోజల్ కూడా ఇంకా రాలేదు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ పెట్టుకొని 2 ఏళ్ళు దాటిన తర్వాత కూడాను ఇంకా ఇలా నాన్చుడి ధోరణితో ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేది ప్రభుత్వమే అని ప్రభుత్వ పెద్దలకి కూడా తెలుసు. ఎందుకంటే రానున్న 2 నెలల్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కనుక సమ్మె ఉధృతం చేయకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మెలో నార్మల్ సామాన్య ప్రజలు ఇబ్బంది పడితే అది ఖచ్చితంగా ప్రభుత్వ తప్పే అవుతుందని చెప్పి ముందే ప్రకటించేశారండి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్గా కానీ ఎవరైనా కానీ ఇలా ధర్నా మోడ్లోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన సర్వీసెస్ ఎంతో కొంత డిలే అవుతాయి కాబట్టి, సో ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలంటే సో వీళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది కాబట్టి చూడాలి. అసలు సీఎం గారు ఇప్పటికైనా ఏమైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో అసలు సమావేశం చేస్తారా, లేదంటే అలాగే ఏమైనా నానుస్తూ చూద్దాంలే తర్వాత అని చూస్తారా అనేది సో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇంకా నిజంగా 28వ తారీఖు ఈ నెలలో ఏమైనా జరుగుతుందా రాష్ట్ర స్థాయి సదస్సు, నిజంగా అన్ని అసోసియేషన్స్ కలుపుకొని ఆ రోజు చర్చించి తీర్మానం తీసుకుంటారా లేదా అనేది ఇంకా సుమారు లిటరలీ ఒక 10 డేసే ఉంది కాబట్టి టైము చూద్దాం. మనం కూడాను మన ఛానల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ ఇలా ఏదైనా జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఛానల్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కనుక ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే పెన్షన్స్ ఉన్నా వాళ్ళకి వీడియో ఖచ్చితంగా చేరేలా షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, వాట్సాప్లో కూడాను మున్నా వ్లాగ్స్ ఛానల్ అయితే వచ్చేసింది. ఇప్పటికే 230 పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా మీరు ఏమైనా ఫాలో కొట్టకపోతే మనకు ఆ ఛానల్ ఉందని మీకు తెలియలేదా? అలా అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఖచ్చితంగా వెళ్ళి వాట్సాప్లో కూడాను మున్నా వ్లాగ్స్ని ఫాలో కొట్టండి. ఎందుకంటే చిన్న చిన్న టైమ్లీ అప్డేట్స్ దాంట్లో దొరుకుతాయి కాబట్టి. ఇంకా కొత్తగా మన ఛానల్కి ఈరోజే విజిట్ చేశారా, అలా అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.